ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే తలకు దెబ్బ తగిలి లేకపోతే ఇంకా వేరే వేరే విషయాలను బట్టి తలలో రక్తం గడ్డగట్టి ఎంతమంది కోమాలో ఉంటున్నారో వారందరి కొరకు కూడా ఈ ఉదయకాలం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి మరొక నూతన శుభోదయాన్ని తండ్రి మాకు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దినములు చెడ్డవు గనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమని మీరు చెప్పారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అవును నిజమే ప్రభా, దినములు చాలా చెడ్డవైపోయాయి ప్రభా. నిజమే తండ్రి, ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. ఎక్కడ చూసినా నేను ప్రభా ఎన్నో రకాల ప్రమాదాలు, ఎంతమంది చనిపోతున్నారు. అయినప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని మీరు సజీవ లెక్కలో పెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాలం ఎంతమంది అయితే నేను ప్రభా కోమాలో ఉంటున్నారు ప్రభా యేసయ్య, దయవుంచినైనా ప్రభా వారిని మీరు దర్శించండి తండ్రి యేసయ్య. దయచూపునైనా వారు ఎందు నిమిత్తంనైనా ప్రభా కోమాలకు వెళ్లాల్సిన స్థితి అయితే వచ్చిందో తండ్రి. తలకు దెబ్బ తగిలో లేకపోతే ఇంకేమైనా జరిగి కోమాలకు వెళ్ళారు, దయవుంచి ప్రభా వారందరినీ మీరు దర్శించండి తండ్రి. నడునెత్త మొదలుకున్న అరికాల వరకు మీ పరిశుద్ధ గాయపడిన హస్తంతో ముట్టండి అయ్యా. మీ పరిశుద్ధ అమూల్యమైన రక్తమును తండ్రి వారి మీద ప్రోక్షించండి తండ్రి. ఆ రక్తము ద్వారా వారిని కడిగి శుద్ధి చేసి తండ్రి, శుద్ధీకరించి అయ్యా వారి పాపాలు, తప్పులు, దోషములు, అతిక్రమలు ఏమున్నానో దయవుంచి ప్రభా నేను ప్రార్థిస్తున్నామయ్యా. దయవుంచి క్షమించండి అయ్యా, వారిని మన్నించండి ప్రభా. వారిని మన్నించి మీ కృపను బట్టి వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా వారిని ఆయన ప్రభా స్వస్థపరచండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ కోమాల నుంచి వారు బయట రావాలయ్యా. బయట వచ్చిన ఆయన ప్రభా మంచి ఆరోగ్యాన్ని పొందుకొని నేను ప్రభా స్వస్థత పొందుకొని తండ్రి మిమ్మల్ని మహింపరచాలి. అట్టి కృపను దయచేయమని, సహాయం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని, దయచేపెట్టమని, వారి కుటుంబాలు కూడా ఆదరణ, నెమ్మది, సమాధానం, సంతోషాన్ని అనుగ్రహించమని, వారి జీవితంలో అద్భుత కార్యం చేయమని, అందరినీ నేను ప్రభా మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ సహాయం చేయమని, తోడుండమని, దయచూపమని, కనికరించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.